కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దినం తర్వాత దినం నీ ప్రియ బిడ్డలమైనటువంటి మేము మీలో ఎదుగుటకు, మీలో స్థిరపడి బలపడుటకు నీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియ తండ్రి, ఇంకా కొన్ని కుటుంబాలలో మిమ్మల్ని గూర్చినటువంటి సత్యము తెలియకుండా జీవిస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు స్వామి. వారందరినీ కూడా మీరు దీవించండి. వారందరిపైన మీ కృప ఉంచి నడిపించండి. నీ కృపా బాహుల్యము వారి మీద ఉంచి వారిని బలపరచండి. తండ్రి, ఏ బిడ్డ కూడా నశించుట మీకు ఇష్టం లేదు కదా. ప్రతి పెదవి నిన్ను స్తుతించాలి, ప్రతి మోకాలు నీ సన్నిధిలో మోకరించాలని ఆ కార్యం మీరు జరిగించండి ప్రభు. ఆ కార్యం జరిగించండి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 2వ తారీఖు 2025 శుక్రవారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. ప్రియులారా, 14వ వచనం ప్రారంభము. ఒక ముఖ్య ప్రకటన. ప్రియులారా, మదనపల్లి అంటే ఈడిపల్లి ప్రేయర్ టవర్ నందు VBS చిన్నపిల్లలకు 15 రోజులు తర్బీదు ఉంది. అదే సమయంలో బైబిల్ తర్బీదు కూడా. దేవుని వాక్యాన్ని తెలుసుకోగోరిన వ్యక్తులు, భార్యాభర్తలైన, మరి పురుషులైన, స్త్రీలైన, దేవుని వాక్యాన్ని తెలుసుకోగోరిన ప్రతి వారికి ఓ ప్రత్యేకమైన ఆహ్వానం. తరువాత యవనస్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. 15 రోజులు అక్కడే ఉచితమైన వసతి, ఉచితమైన భోజనం. మీరు వచ్చేటప్పుడు మీరు మీ బెడ్షీట్లు పలసటివి తీసుకొచ్చుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వచ్చేవారు ఈ నెంబర్ని సంప్రదించాలి. 94466108. ఈ నంబర్ని సంప్రదించాలి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము అని దావీదు గారు చెప్తున్నారు. దేవుడు ఇచ్చిన దానిలో కొంత మనము ఇస్తూ ఉన్నాం. ఒకసారి మన కుటుంబం అంతా కూర్చొని ఆలోచన చేద్దాం. మనకిచ్చిన ప్రతి ఒక్కటి దేవుడు మనకిచ్చినవే. అయితే ప్రభువు మనకిచ్చింది మనం ఎంత ప్రభువుకి ఇస్తున్నాం? మనము భార్యకి ఎంత ఖర్చు పెడుతున్నాం? లేక పిల్లలకు ఎంత ఖర్చు పెడుతున్నాం? లక్షలు వారి విద్య కొరకు ఖర్చు పెడుతూ ఉన్నాం. చాలా మంచిది. దయచేసి అనారోగ్యం వస్తే మందులకి ఎంత ఖర్చు పెడుతున్నాం? హాస్పిటల్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాం? మన వసతులకు ఎంత ఖర్చు పెడుతున్నాం? అయితే ఇవన్నీ దేవుడిచ్చినవే కదా. ఆయన కొరకేమైనా ఇస్తున్నామా అనేది ఆలోచించాలి.
భక్తుడు దావీదు గారు అంటున్నారు, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నామని. మనకున్న దానిలో దేవునికి కూడా మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడునని. ఇవ్వకుండా దేవుడు మనకి ఇవ్వలేడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. 15వ వచనములో, మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము కూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మా పితరులందరి వలె నీ సన్నిధిలో మేమంతా అతిథులమై పరదేశులమై ఉన్నాము. పౌలు గారు కూడా చెప్పారు, ఈ లోకంలో మనము యాత్రికులం, బాటసారులం, అతిథులమని చెప్పారు. ఏ రోజు ప్రభు మనల్ని పిలుస్తాడో తెలియదు. మనమంతా కూడా ఈ భూనివాస కాలము నీడ ఎంత అస్థిరమైనది, నీడ స్థిరమైనది కాదు. ఒక వస్తువు నిలబడి ఉంటే ఆ దీపపు కాంతికో సూర్యకాంతికో ఆ వస్తువు యొక్క నీడ పడుతూ ఉంటుంది. ఆ సూర్యకాంతి దీపకాంతి లేకపోతే నీడ అక్కడ కనిపించదు, వస్తూ ఉండొచ్చు. మన ఆయు పరిమాణము కూడా అంతే. భూనివాసుల కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడు కూడా లేడు. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే అని చెప్పాడు. దేవుని కొరకు మనమిచ్చే ప్రతి ఒక్కటి కూడా దేవుని వలన కలిగినదే కానీ మన స్వసంపాద్యము కాదు. ఈ రోజున చాలామంది నేను ఇది కట్టాను, అది కట్టాను, ఇది కొన్నాను, ఈ ఇల్లు నాది, భూమి నాది అని అంటూ ఉంటాం. ఏదో ఒక్క రోజున ఇంటిని వదిలిపెట్టాలి. మనం వదిలిపెట్టడం అంటే చనిపోతామని. నువ్వు చనిపోయిన తరువాత ఆ ఇంటిని ఇంకొకరు స్వాధీనం చేసుకుంటారు. ఆ ఇల్లు అక్కడే ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ పోతూ ఉంటారు. భూమి కూడా అంతే. ఈ పొలం నాది, ఈ భూమి నాది అంటాం. పొలం, భూమి ఎప్పుడూ అక్కడే ఉంటుంది. అయితే భూమి మీద అధికారమే మారుతూ ఉంటుంది. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం. కాబట్టి మనకు ఉన్నది ఏదో అదంతా ప్రభు మనకిచ్చిందే. అయితే యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించటానికి మేము కూర్చిన ఈ సమస్త సముదాయము నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నానని చెప్పాడు. అనగా దేవుడు హృదయ పరిశోధనలు చేసేవాడు. ఆయన యథార్థవంతులయందు ఇష్టపడు దేవుడు. ఈ రోజున ఈ స్థలములో వాక్యం వింటున్న బిడ్డలు అందరూ ఆలోచించాలి. మీ హృదయ పరిశోధన దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకు హృదయ పరిశోధన చేయాలి? నీలో యథార్థత ఉందా లేదా అని.
యథార్థత నీలో ఉంటే ఆ కృప కలిగిన దేవుడు మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్న ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను అని చెప్పాడు. దేవునికి మనము ఇవ్వాలి అంటే మనలో యథార్థత చాలా ప్రాముఖ్యమై ఉంది. ఆ యథార్థత ద్వారా దేవునికి మనం ఇవ్వడం వలన ప్రభువు కూడా సంతోషిస్తాడు. కాబట్టి హృదయ పరిశోధన చేసే దేవుడు మనలో యథార్థత ఉందా? మనలో యథార్థత ఉంటే మనము దేవునికి ఇచ్చువారమా? దేవునికి మనం ఇచ్చువారమైతే ప్రభు మనల్ని చూసి సంతోషిస్తాడు. ప్రియులారా, 17వ వచనం పూర్తయ్యాది. ఆమెన్. ఆమెన్.